దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లైవ్ కార్యక్రమానికి ప్రియులారా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ దినమున ప్రత్యేకంగా బదలాపూర్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్, కుర్లా బాప్టిస్ట్ చర్చ్ వారు నిర్వహిస్తున్న లివింగ్ ఇన్ క్రైస్ట్ అనే ఈ ఫేస్బుక్ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అలాగే మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి ఈ ఆరాధనలో నాతో కలిసి పాలు పంపులు పొందాలని, ప్రభువును ఆరాధించాలని మనం చేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, నన్ను ప్రేమతో ఆహ్వానించిన బదలాపూర్ తెలుగు బాప్టిస్ట్ చర్చి సంఘ బిడ్డలకు, అలాగే దైవజనులు పాస్టర్ రమేష్ కంపల్లి గారికి, అలాగే ఆ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, నన్ను ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయి ఈ కార్యక్రమం చేయాలి అని తెలియపరిచినటువంటి ప్రియులు సహోదరులు పవిత్ర కుమార్ గారు, వారి కుటుంబానికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ ఉన్న పాటును తలలు వంచండి. ఈ కార్యక్రమాన్ని వీక్షించే వారందరూ కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు మాతో కలిసి ప్రభు యొక్క ఆరాధనలో పాలు పంపులు పొందండి. ప్రార్థన చేసుకుందాం. కనుడువైన దేవా, పరిశుద్ధుడివైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. నీ కృపను బట్టి మా జీవితాలను మీరు ప్రేమించి ప్రత్యేకముగా బదలాపూర్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ వారు నిర్వహిస్తున్న లివింగ్ ఇన్ క్రైస్ట్ అను ఈ ఫేస్బుక్ లైవ్ కార్యక్రమాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డ దీవించబడునుగాక. వారిని సన్నిధానములో మేలు అనుభవించుదురుగాక. ప్రత్యేకముగా నిన్ను ఆరాధిస్తున్న వారందరూ కూడా మాతో కలిసి ఆరాధిస్తున్న వారందరూ కూడా మీ నామములో మేలు పొంది ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సంఘానికి మాత్రమే కాదు, ఈ లైవ్ వీక్షిస్తున్న వారందరికీ దీవెన కలుగునట్లు కృపచూపమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఆరాధనలోనూ వాక్య భాగాల్లోనూ మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో పాటలు పాడుకొని ప్రభువును ఆరాధన చేద్దాం. అందరూ నాతో ఏకీభవించి పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభువును ఘనపరచాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. పాటలు పాడుకొని ప్రభువును ఘనపరుద్దాం. ఇంతవరకు మన ప్రభు మనల్ని ఆయన దయలో, ఆయన కృపలో మనల్ని దాచిన దేవుడు. మన జీవితాలలో మనమందరము కూడా స్తుతి గీతములు పాడుతూ ఆయన సన్నిధిలో ఆరాధనకు యోగ్యుడైన ప్రభువును ఆరాధిద్దాం. అందరూ నాతో ఏకీభవించి పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభువును ఘనపరచండి. నీ దయలో, నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో, నీ నీడలో దాచుమయా జీవితాంతము.
నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో కాచుమయ జీవితాంతము. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో కాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. ప్రైజ్ ది లార్డ్. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిలో ప్రభువును ఆరాధిద్దాం. ఆయన కష్టకాలములో దుఃఖ సమయములో మన ప్రాణహితులే మనల్ని విడిచిన సమయములో మనల్ని ఓదార్చే ప్రభు అయి ఉన్నాడు. ఆ ప్రభువును మనము కనపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా ఓదార్పువైనా చెంతని నీ ఉండినావు. నా కన్నీరు నీ కవిలలో రాసి ఉంచినావు. ఓదార్పువైనా చెంతని నీ ఉండినావు. నా కన్నీరు నీ కవిలలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయ, ఏ రీతి పాడనయా. నీవే నా మార్గము, నీవే నా జీవము, నీవే నా గమ్యము, నీవే నా సర్వము. నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో కాచుమయ జీవితాంతము. ప్రైజ్ ది లార్డ్. అందరం చప్పట్లు కొడుతూ ప్రభువును కనపడతాం. ఆమేన్. ఏ యోగ్యత లేని మన ఎడల మన ప్రభువు కృప చూపించాడు. వట్టి పాత్రలమైన మన ఎడల మార్గాన్ని చూపించి ఆయన చిత్తము నెరవేర్చేటట్లు చేశాడు. ఆ ప్రభువుని కనపరుద్దాం. ఏ యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి.
యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నాయందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నీ చిత్తమే నాయందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నామది నిండెను ఆశతో నే పాడేదా స్తుతి గీతం. నీవేనా తోడుగా, నీవేనా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా. నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో కాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ సమయంలో మరొక పాట పాడుకొని ప్రభువును గణపరుద్దాం. నాతో ఏకీభవించి అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువును ఆరాధించాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. యేసే గొప్ప దేవుడు, యేసే శక్తివంతుడు, యేసే ప్రేమపూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు అనే పాట పాడుకొని ప్రభువును గణపరుద్దాం. అందరూ నాతో ఏకీభవించి ప్రభువును గణపరచండి. ప్రైజ్ ది లార్డ్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువును ఆరాధిద్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును. ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును. ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగము స్తుతి పాత్రుడు. ప్రైజ్ ది లార్డ్. అందరం చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరుద్దాం. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారందరూ అందరూ లైవ్ను షేర్ చేయండి.
కామెంట్ తెలియచేయండి. అంత మాత్రమే కాదు, లైక్ చేయండి. అందరూ కూడా మాతో కలిసి ప్రభుని ఆరాధించండి. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలచిన యోబు వలెనే జీవించెదను. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలచిన యోబు వలెనే జీవించెదను. అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతము మన ప్రభు యేసే. అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతము మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. ప్రైజ్ ది లార్డ్. అందరం ప్రభువును గణపరుద్దాం. ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకానికి ప్రభువును చూపిన దానియేలులాగా మనము జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ ఆమేన్. Yes. Praise the Lord. ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. ప్రైజ్ ది లార్డ్. అందరం ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును గణపరుద్దాం. జీవితమంతా ప్రభువుతో నడిచి ఎంతో ఇష్టుడని సాక్ష్యం పొందిన హనోకులాగా మనము నడుద్దాం, హనోకులాగా మనము జీవిద్దాం. ఆమేన్. జీవితమంతా ప్రభువుతో నడిచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన హనోకు వలెనే జీవించెదను. జీవితమంతా ప్రభువుతో నడిచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన హనోకు వలెనే జీవించెదను. అద్భుతకారుడు ఆశ్చర్యకారుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే. అద్భుతకారుడు ఆశ్చర్యకారుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు.
యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును. ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును. ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యుగ యుగముల స్తుతి పాత్రుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యుగ యుగముల స్తుతి పాత్రుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ తలలు వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు మన ప్రభు మనతో ఉండి మనం ఆయన నామాన్ని పాటల ద్వారా గణపరిచి ఉండగా, పాటల ద్వారా మహిమ పొందిన దేవుడు ఈ సమయంలో లేఖనాల్లో నుండి మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనా పూర్వకంగా ఉండి దేవుని వాక్యం కొరకై సిద్ధపడదాం. ప్రార్థన. గనుడైన యేసయ్యా, నీ ఘననామానికి స్తోత్రం. ఈ సమయంలో లేఖనాల్లోనికి వెళుతుండగా మీరే మాతో ఉండి బలపరచండి. నా నోట మీ మాటలు ఉంచి మమ్మలను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీరే ఈ లైవ్ వీక్షిస్తున్న వారందరి జీవితాల్లో క్రియ జరుగునట్లు మీరే మీ శక్తివంతమైన మాటను విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు విడుదలవుతున్న ప్రతి మాట వింటున్న వారి హృదయాలను కదిలించాలి, వారి జీవితాలను మండించాలి, వారి బ్రతుకులు ఆశీర్వాదకరముగా మార్పు పొందిన హృదయాలుగా మార్చబడాలి. అట్టి కృప దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని సమస్తము నీ చేతులకే అప్పగిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో ఈ లైవ్ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మా ప్రియులైన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. బదలపూర్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్, కుర్లా తెలుగు బాప్టిస్ట్ చర్చ్ దైవ సేవకులైన రమేష్ గారికి, అలాగే ఆ సంఘాల ఎగ్జిక్యూటివ్ కమిటీకి నా హృదయపూర్వకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించి ఈ లైవ్ ద్వారా ఈ మాటలు అందించటానికి, దేవుని వాక్యాన్ని అందించటానికి సమయం ఇచ్చినందుకు ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానము చేద్దాము. అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండి ప్రభు మాటలు ఆలకించాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రత్యేకముగా ఈ మీటింగ్లో లేక ఈ లైవ్ కార్యక్రమానికి ఇది ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న సంఘ బిడ్డలు దానికి ఒక థీమ్ ఇచ్చారు. అది లివింగ్ ఇన్ క్రైస్ట్ అనేటువంటి థీమ్. యేసులో జీవించుట అనేటువంటి ఒక మంచి థీముని లేక అంశాన్ని ఇవ్వటం జరిగింది. దాన్ని పురస్కరించుకొని మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి అని అంటే మనము అందులో నుండి చాలా సంగతులు ధ్యానం చేయవచ్చు. కానీ అన్ని ధ్యానం చేయటానికి ఇది సమయం కాదు. కానీ ప్రత్యేకముగా ఈ లైవ్ కార్యక్రమంలో క్రీస్తులో మనము జీవించటానికి, క్రీస్తు నందు మనము జీవించే అనుభవాన్ని కలిగి ఉండటానికి, మనము ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటే మనం క్రీస్తులో జీవించగలం అనే సంగతిని నేను జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను.
ఈ సమయమందు మన ధ్యానము కొరకై మనందరికీ పరిచయమైన వాక్య భాగమే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో ఉన్న మాటలు నేను ఒకసారి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అనే మాటలు మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో నుండి చదువుకున్నాం. ఈనాడు ఒక వ్యక్తి క్రీస్తులో జీవించాలి అని అంటే ఆ వ్యక్తి ఎలాగున క్రీస్తులో జీవించగలడు అనగా, ఆ వ్యక్తి తన జీవితంలో క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి క్రీస్తులో జీవించగలడు అనే సంగతిని నేను జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను. క్రీస్తులో మనము జీవించాలి అని అంటే క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలి. ఈ క్రీస్తు యేసుకు కలిగిన మనసు ఏమిటి? ఆ క్రీస్తు యేసుకు కలిగిన మనసు యొక్క అనుభవం ఏమిటి? ఆయన ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు అనే సంగతులు మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తే ఆయన యొక్క మనస్సు ఏమిటో మనము లేఖనపు వెలుగులో అర్థం చేసుకోవటానికి ఈ దినాన ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తుకు నానా విధాలైనటువంటి మనస్సులు ఆయనకున్నాయి. ఆయన నానా విధాలైనటువంటి మనస్సులు కలిగి ఉన్నాడు. అయితే వాటిలో నుండి నేను ఒక 7 మనస్సులను జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను. వాటిలో మొదటిది యేసయ్య మనస్సు. ఎలాంటి మనస్సు అని అంటే పరిత్యాగము చేసేటువంటి మనస్సు. యేసయ్య యొక్క మనస్సు పరిత్యాగము చేసేటువంటి మనస్సు. ఏమిటి యేసయ్య చేసినటువంటి పరిత్యాగం? లేక యేసయ్య తన జీవితంలో వదిలినటువంటి అనుభవాలు ఏమిటి అనే సంగతులు మనం ఆలోచన చేస్తే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం ప్రకారం యేసు తన స్వచిత్తాన్ని పరిత్యజించినట్టుగా మనము లేఖనాల్లో చూస్తాం. ఇది యేసయ్య గెత్సేమనే వనములో చేసినటువంటి ప్రార్థనగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆ ప్రార్థనలో యేసయ్య అంటాడు, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోవునట్లు చెయ్యి, అయినను అది నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే జరగాలి, నీ చిత్త ప్రకారమే జరగాలి అని చెప్పారు. ఇక్కడ మనం గమనించాలి, యేసయ్య తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి ఇష్టపడటం లేదు, కానీ తండ్రి యొక్క చిత్తమే జరగాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తన చిత్తాన్ని తన జీవితంలో పరిత్యజించాడు లేక వదిలిపెట్టాడు అనే సంగతి మనము అర్థం చేసుకోవాలి. యేసు తన జీవితంలో తన ఇష్టాన్ని ఎప్పుడూ నెరవేర్చుకోలేదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనాలు మనం ఒకసారి గమనిస్తే, యేసు తన ఇష్టము కాక తండ్రి యొక్క ఇష్టాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చిన అనుభవాలే మనకు అక్కడ కనబడతాయి. అయితే ఇప్పుడు ఎవరైతే తమ జీవితాలలో తమ స్వచిత్తాలను విడిచిపెట్టి, తమ సొంత ఇష్టాలను విడిచిపెట్టి తండ్రి యొక్క ఇష్టాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చటానికి ఎవరైతే మనసు కలిగి ఉంటారో, తమ స్వచిత్తాలను పరిత్యజిస్తారో లేక వదిలిపెడతారో, వారి జీవితాలలో వారిని తండ్రి ఎన్నడూ విడిచిపెట్టడు అని 8వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తన స్వచిత్తాన్ని విడిచిపెట్టిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చగా, ఆ తండ్రి యేసయ్యను ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టలేదు, ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టలేదు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక మనము మన జీవితంలో మన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే అనుభవాన్ని కలిగి ఉండటం మనకెంతైనా అవసరం అనే సంగతి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఎన్నడూ కూడా తన్ను సంతోషపరుచుకోవటానికి ప్రయత్నం చేయలేదు. ఆయన
తనను తాను సంతోషపరచుకోవటానికి ప్రయత్నం చేయలేదు, కానీ పరలోకమందున్న తండ్రిని సంతోషపరచటానికే యేసు ప్రయత్నం చేశాడు. యేసయ్య తన జీవితంలో కోరుకున్నది ఏంటి అంటే తండ్రి చిత్తం ఆయన జీవితంలో జరగాలని, తండ్రి ఇష్టమైన కార్యమే ఈ భూమి మీద ఆయన నెరవేర్చాలని, అంత మాత్రమే కాదు తండ్రిని మాత్రమే సంతోషపరచాలని కోరుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది యేసు మాత్రమే. అది యేసుక్రీస్తు యొక్క మనసు. తన చిత్తాన్ని, తన ఇష్టాన్ని, తన సంతోషాన్ని ఈ దేవుని కోసం లేక తండ్రి కోసం పరిత్యజించిన వాడు. అంటే ఆయన మనసు ఏ మనసు అంటే పరిత్యజించేటువంటి మనసు. యేసయ్య మనసు పరిత్యజించేటువంటి మనసు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవ విషయం, యేసయ్య మనసు ఎలాంటిది అని అంటే యేసయ్య మనసు పనిలో పట్టింపు కలిగినటువంటి మనసు. యేసయ్య యొక్క మనసు పనిలో పట్టింపు కలిగినటువంటి మనసు. మనము లేఖనాలు గమనిస్తే మనందరికీ తెలుసు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన తల్లిదండ్రులతో కూడా యెరూషలేమునకు వచ్చాడు. యెరూషలేమునకు వచ్చి పస్కా పండుగను ఆచరించి వారు తమ జీవితంలో తిరిగి వెళుతూ ఉండగా ఆ తల్లిదండ్రులు యోసేపు మరియలు మాత్రమే వెళ్ళిపోయారు. యేసయ్య మాత్రం ఆ యెరూషలేములోనే ఉండిపోయాడు. అయితే ఈ తల్లిదండ్రులు వెళ్ళి 3 దినాల ప్రయాణం అంత దూరం వెళ్ళిన తర్వాత వారు తమ జీవితంలో ఆ యేసయ్య వారితో కూడా లేకపోవుట చూసి ఆ తల్లిదండ్రులు మరలా యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు అని, ఎక్కడైనా తప్పిపోయాడేమో అని యేసయ్యను వెతుకులాడుకుంటూ ఆ తల్లిదండ్రులు మరలా యెరూషలేముకు వచ్చినప్పుడు యేసయ్య అక్కడ పరిసయ్యుల మధ్యలో, పండితుల మధ్యలో ఆయన కూర్చొని ఉన్నట్టుగా మనము లేఖనాల్లో చూస్తాం. ఆయన వారి మధ్యలో కూర్చొని ఉండగా తల్లిదండ్రులు వచ్చి ఆ యోసేపును అడుగుతూ యేసయ్యను అడుగుతూ ఉన్నారు, యేసు ఏమిటి నువ్వు చేసిన పని, ఏమిటి నువ్వు చేసిన పని, నీ కొరకు మేము ఎంత కంగారు పడ్డాం, నీ కొరకు మేము ఎంత బాధను అనుభవించాం, ఇదిగో 3 దినాల ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయాం, ఇదిగో మరలా తిరిగి కాళ్ళు కొట్టుకుంటా నీ కోసం వచ్చాం, ఎంత పని చేశావు అని యేసయ్యను అడిగినప్పుడు అప్పుడు యేసు చెప్తున్న మాట, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అని అంటున్నాడు. అంటే ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తండ్రి పనుల మీద ఉన్నాడు అనే సంగతి ఇక్కడ ఆయన చెప్పకనే చెప్తూ ఉన్నాడు. తండ్రి పనుల మీద ఉన్నాడు అంటే ఆయన పరలోకపు తండ్రి ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు తనకు ఏ పనైతే అప్పగించాడో ఆ పనిని చేయటానికి ఒక మంచి పట్టింపు కలిగిన వాడై ఆ పని చేసేటువంటి క్రమములో ఆ పని చేయటానికి ఇష్టము కలిగిన వాడై ఆ మనసుతో ఆయన జీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన పనులలో చాలా పట్టింపు కలిగిన వాడు. దీనినే మనము అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటారు. సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ప్రియులారా, ఈ రోజున ఆ పనిని ఆయన ఎలా చేసుకున్నాడు అంటే ఆయన తన జీవితంలో ఆ పనిని అది ఒక ఆహారముగా చేసుకున్నాడు. అదే చెప్పాడు ఆయన యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనములో, తండ్రి తనకు అప్పగించిన పనిని ఆహారముగా చెప్పుకున్న యేసు మనకు కనబడతాడు. ఆయన పని నెరవేర్చుట నాకు ఆహారమై ఉన్నది అని చెప్పాడు. కనుక ఆయన పని చేయటానికి ఆయన ఎంత ఇష్టపడ్డాడో, ఆ పని చేయటంలో ఆయన ఎంత పట్టింపు కలిగిన వాడుగా ఉన్నాడో మనకు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అయితే ప్రభువు పనిలో పట్టింపు గలవాడు గనుకనే మనం అర్థం చేసుకోవాలి. రాత్రివేళ నికోదేము వచ్చినప్పుడు ఆ నికోదేముకు వాక్యం చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఎండవేళ విశ్రమించవలసినటువంటి సమయంలో సమరయ స్త్రీ బావి దగ్గరకు వస్తే ఆమెకు కూడా ప్రేమగా
ప్రభు మాటలు చెప్పి పరలోక రాజ్యాన్ని గూర్చి చెప్పి ఆమె జీవితంలో మార్పును కలిగించాడు. ఇంకా మనం గమనిస్తే ఆయన రాత్రంతా పనిచేసేవాడు, ప్రార్థన చేసేవాడు. ఆయన దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరు వచ్చినా దేవుని వాక్యాన్ని చెప్పేవాడు, జనసమూహాలు వచ్చినా దేవుని వాక్యం చెప్పేవాడు. ఆయన తండ్రి యొక్క పనిని నెరవేర్చే విషయంలో ఒక పట్టింపు కలిగిన వాడై దేవుని పనిని సంపూర్ణముగా నెరవేర్చే వరకు ఆయన ఎక్కడ కూడా తన జీవితంలో దేవుని పని విషయములో నిర్లక్ష్యము వహించలేదు. దేవుని పని విషయములో ఆయన ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయలేదు. దేవుని పని చేసే విషయంలో ఎప్పుడు కూడా ఆయన తన జీవితంలో ప్రియులారా వెనకడుగు వేయలేదు. ఆయన చెప్తాడు 17వ అధ్యాయం 4వ వచనం యోహాను సువార్తలో, చేయుటకు ఆయన ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చాను అని చెప్తున్నాడు. చేయుటకు ఆయన ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను, నా తండ్రిని నేను మహిమపరిచాను అంటున్నాడు. కనుక ఈ రోజున యేసయ్య తన జీవితంలో ప్రభువు తనకు అప్పగించినటువంటి పనిని తన బ్రతుకులో ఎంత చక్కగా నిర్వర్తించాడో, ఎంతగా తన జీవితంలో పట్టింపు కలిగి పనిచేశాడో, ఎంత శ్రద్ధగా దేవుని పనిని ఆయన నిర్వర్తించటానికి ఇష్టపడ్డాడు. ప్రియులారా, పని చేయటానికి ఇష్టపడే మనసు ఆయన కలిగి ఉన్నాడు. పని చేయుటలో పట్టింపు కలిగిన మనసు ఆయన కలిగి ఉన్నాడు అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున నీవు నేను కూడా దేవుని సంఘములో దేవుని పని చేయటానికి మనము కూడా ఇష్టము కలిగిన వారమై ఉండాలి. దేవుని పని చేయటానికి ఇష్టము కలిగిన మనసు ఉండాలి మనకు. ఇదిగో ఈ రోజున దేవుని పని చేయటం అంటే మనకు ఎంత అయిష్టమో, దేవుని పని చేయాలంటే మనకు ఎంత బాధో, మన జీవితంలో దేవుని పని చేయటానికి మనము నడుము వంచం, దేవుని బిడ్డలారా చెయ్యి చాపము. ఈ రోజున పరిచర్య చేయటానికి మన వంతుగా మనము నిలబడే పరిస్థితులు మన జీవితంలో ఉండవు. అయితే ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని పని చేయుటలో మనము ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయకూడదు. మనము పట్టింపు కలిగి పని చేయాలి. అది యేసయ్య మనస్సు, అది యేసయ్య మనస్సు. ఆ మనస్సు కలిగి పని చేయటం మనకు ఎంతైనా ఆశీర్వాదం అనే సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని దృష్టిలో పనంటే పనే, పనంటే పనే. మనుషులమైన మనం పనులు విభజించుకుంటాం. ప్రియులారా, టాయిలెట్స్ కడిగే పనైనా, ఇదిగో సాపలు వేసే పనైనా, కూరగాయలు కోసే పనైనా, పాటలు పాడే పనైనా, సాక్ష్యం చెప్పే పనైనా, వాక్యం చెప్పే పనైనా, ఏ పనైనా ఈ రోజున మానవులమైన మనం ఆ పనులు విభజించుకుంటాం అంతే. కానీ దేవుని దృష్టిలో పనంటే పనే, పనంటే పనే, ఏదైనా పనే. దేవుని సన్నిధానములో మనం ఏ పని చేసినా దానికి ఒక జీతం ఉంది, ఆ జీతాన్ని ప్రభువు ఇస్తాడు. అందుకే భక్తుడైన దావీదు అంటాడు కదా, ఇదిగో తన జీవితంలో యుద్ధం చేసే వారికి ఎంత జీతమో సామాగ్రి దగ్గర కాపలా కాసే వారికి కూడా అంతే జీతం అని అన్నాడు ఆయన. ప్రియులారా, ఇదిగో దేవుని సన్నిధానములో యుద్ధం చేసే వారికి ఎంత జీతమో సామాగ్రి దగ్గర కాపలా కాసే వారికి కూడా అంతే జీతం అనే సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున నీవు నేను ఏం పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. ఏ పని చేసినా, ఎక్కడ పని చేసినా మన జీవితంలో, మన బ్రతుకులో ఎప్పుడు కూడా మన జీవితంలో, మన బ్రతుకులో ప్రియులారా, పని విషయంలో మనం ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. పని విషయంలో పట్టింపు కలిగి ఉండాలి. మనకు జీతం ఇచ్చేవాడు ప్రభువు, మనకు జీతం ఇచ్చేవాడు ప్రభువు అయి ఉన్నాడు. కనుక పని విషయంలో యేసయ్య మనసు పట్టింపు కలిగిన మనసు అయి ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాను. మొదట యేసయ్య మనసు పరిత్యాగము చేసిన మనసు, రెండవది యేసయ్య మనసు పనిలో పట్టింపు కలిగిన మనసు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక మూడవది మనం చూస్తే యేసయ్య మనసు ప్రార్థన చేసే మనసు.
యేసయ్య మనసు. మూడవ విషయం, ప్రార్థన చేసే మనసు. యేసయ్య ప్రియులారా ఎప్పుడు కూడా యేసు ప్రార్థనా జీవితాన్నే కలిగి ఉన్నాడు. యేసయ్య మనసు ఎప్పుడు ప్రార్థన చేసే మనసే. ఎక్కడ సమయము దొరికితే, ఎక్కడ అవకాశం దొరికితే, ఎక్కడ అనుకూలత దొరికితే అక్కడ యేసు పనిచేసినట్టుగా దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. యేసు ఒక మంచి ప్రార్థనాపరుడు అని చెప్పాలి. యేసు ఒక మంచి ప్రార్థనాపరుడు అని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు తన సేవ ఆరంభము ప్రార్థనతోనే ప్రారంభించాడు. యేసు యోర్దాను నదిలో యోహాను ద్వారా బాప్తిసం పొందిన తరువాత ఆయన ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడి 40 దినాలు ఆయన ప్రార్థనయే చేశాడు. ఆయన సేవ ఆరంభము అదే. ప్రార్థనతోనే తన సేవ ఆరంభమైనది. అంత మాత్రమే కాదు, సేవ అంతటిలో కూడా ఆయన ప్రార్థనా జీవితమే కనబడుతుంది. సేవ అంతటిలో కూడా ప్రార్థనా అనుభవమే కనబడుతుంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయన పగలంతా పని చేసేవాడట, పగలంతా పరిచర్య చేసేవాడట, పగలంతా సువార్తను ప్రకటించేవాడట. ఆయన ప్రియులారా రాత్రి ఒలీవల కొండకు వెళ్ళేవాడు. ఎందుకు అంటే ఆయన ప్రార్థన చేయటానికి. ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఆయన ప్రార్థన చేయటానికి వెళ్ళేవాడు. అనేక పర్యాయాలు ఆయన ప్రార్థన చేశాడు. శిలువ మరణానికి అప్పగించబడబోయే ముందు దేవుని బిడ్డలారా గెత్సేమనే వనములో చేసింది ప్రార్థనయే. అంత మాత్రమే కాదు, శిలువ మీద మొదటగా చేసిన మొదటి మాట ప్రార్థనయే. ఆ తర్వాత ఆయన మధ్యలో ప్రార్థన చేశాడు. అంత మాత్రమే కాదు, చివరకు కూడా ఆయన ప్రార్థనతోనే తన శిలువ కార్యాన్ని ముగించినట్లుగా మనము లేఖన భాగాలలో చూస్తాం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క మెంటాలిటీ, యేసుక్రీస్తు యొక్క మనసు ఏమిటి అనంటే ప్రేయర్ఫుల్ మెంటాలిటీ, ప్రార్థనా జీవితం కలిగిన మనసు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ రోజున ఒక భక్తుడు అంటాడు, క్రైస్తవుడట దేనిని ఎక్కువగా మాట్లాడతాడో, దేని గురించి ఎక్కువగా పలుకుతాడో దానిని చెయ్యడట తన జీవితంలో. దేవుని బిడ్డలారా తన జీవితంలో అది కనబడదట. ఒక భక్తుడు మాట్లాడుతాడు, ఈ రోజున ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో ప్రార్థన అనే పదాన్ని తన బ్రతుకులో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాడు. ప్రార్థన అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాడు. ఈ రోజున ఆ ప్రార్థన అనుభవమే తన జీవితంలో ఉండదు. ఈ రోజున జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీవు నేను మనమందరం యేసయ్య కలిగిన మనసు కలిగి ఉండాలి. యేసయ్య కలిగిన మనసు ఏమిటి అనంటే యేసయ్య మనసు పరిత్యాగము చేసే మనసు, యేసయ్య మనసు పనిలో పట్టింపు కలిగిన మనసు, యేసయ్య మనసు ప్రార్థించే మనసు, ప్రార్థించే మనసు. ఈ రోజున మనము కూడా అలాంటి మనసు కలిగి బ్రతకటం ఎంతైనా అవసరమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా దేవుని బిడ్డలారా నేను వివరించను కానీ ఇంకా ఆయన మనస్సు యొక్క అనుభవాలు మనం చూస్తే యేసయ్య మనసు సాత్వికమైన మనసు, యేసయ్య మనసు కనికరపడే మనసు, యేసయ్య మనసు హృదయ కాఠిన్యము గల వారి విషయమై దుఃఖపడే మనసు, యేసయ్య మనసు ఉపకారము చేసే మనసు అనే సంగతులు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు 7 మనసులు ఆయన కలిగి ఉన్నాడు. ఒకటి, ఆయన పరిత్యాగ మనసు కలిగిన వాడు. ఆ తర్వాత ఆయన పనిలో పట్టింపు కలిగిన మనసు కలిగిన వాడు. 3వది ఆయన ప్రార్థించే మనసు కలిగిన వాడు. 4వది ఆయన సాత్వికపు మనసు కలిగిన వాడు. ప్రియా దైవ జనాంగమా, ఆయన సాత్వికమైన మనసు కలిగి ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం ప్రకారం ఆయన అంటాడు కదా, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. ఇదిగో దీన మనసు గలవాడను కనుక నా యొద్ద నేర్చుకొనండి అని మాట్లాడుతున్నాడు. ఈ రోజున మనం అర్థం చేసుకోవాలి, ఆయన సాత్వికమైన మనసు కలిగిన వాడు అని. ప్రియా దైవ జనాంగమా, ఈ రోజున మన బ్రతుకుల్లో ఆ సాత్వికమైన మనస్సు మన జీవితంలో కలిగి ఉండటం మనకెంతైనా అవసరం. ఈ రోజున మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఏవైతే మనకు హక్కులు ఇచ్చాడో, మన బ్రతుకుల్లో ఏవైతే ఫలాలు ఇచ్చాడో అవి మన బ్రతుకుల్లో ఉపయోగించుకోవాలి అనంటే మన దేవుని యొక్క
అజమాయిషీలో మనము నిలిచి ఉండాలి. ఎవడైనా సాత్వికం కలిగిన మనసు కలిగిన వాడు మరొకరి అజమాయిషీలో ఉన్నాడనే కదా దాని అర్థం. ఈ రోజున తండ్రి యొక్క ఆధీనములో, తండ్రి యొక్క ప్రియులార అజమాయిషీలో ఆయన ఉన్నాడు గనుక ఈ రోజున ఆయన తన జీవితంలో తండ్రికి సాత్వికుడుగా జీవిస్తూ ఉన్నాడు. తండ్రి ఎదుట దీన మనసుతో బ్రతుకుతూ ఉన్నాడు. ఈ రోజున సాత్వికమైన మనసు కావాలి మనకు కూడా. సాత్వికమైన మనసు మన జీవితంలో ఉండాలి. ఎందుకు అంటే మనకొక యజమానుడున్నాడు. ఆ యజమానుడే మన ప్రభువు. ఆ ప్రభువుకు మనము జవాబుదారులమై ఉన్నాం. ఆయన సన్నిధానములో మనము జవాబుదారులమన్న సంగతి మరిచిపోయి మనము మన జీవితంలో దేవుని బిడ్డల దేవునికి విధేయత చూపటం మనకు అవసరమై ఉంది. ఆ విధేయత చూపి మన బ్రతుకులో ఆయన సన్నిధానములో సాత్వికముతో బ్రతకాలి. అలాంటి మనస్సు యేసయ్య కలిగి ఉన్నాడు. ఈ రోజున సాత్వికముగా జీవించుట వలన వచ్చే లాభాలేంటో తెలుసా? దేవుని వాక్యంలో చూస్తాం. ఇదిగో సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని. అంత మాత్రమే కాదు, ఇప్పుడు మనం చదువుకున్న భాగములో సాత్వికుల ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది అని. అంత మాత్రమే కాదు, ఇదిగో మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు మాత్రమే కాదు, దేవుని సన్నిధానములో సాత్వికుడు అని ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు ఆయన. సాత్వికుడు ఆయన. ఇప్పుడు ఆ సాత్వికుడైన మోషేతో పరలోకపు తండ్రి ఆయనతో ముఖాముఖిగా మాట్లాడేవాడట. ముఖాముఖిగా మాట్లాడేవారు. ఇప్పుడు చెప్తున్నాను, సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. సాత్వికుల ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. సాత్వికులతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడు. ముఖాముఖిగా మాట్లాడతాడు. ఈ రోజున నీవు నేను ఈ సాత్వికమైన మనస్సు కలిగి ఉన్న వారమేనా అనేది ప్రశ్న. ఈ సాత్వికమైన మనసు మనలో ఉన్నట్టయితే, మన బ్రతుకులో ఉన్నట్లయితే, ఆ మనస్సు వలన మన జీవితాలలో అనేక విధాలైన ప్రయోజనాలు పొందుకునే పరిస్థితి ఉంటుంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఆయన కనికర మనసు కలిగిన వాడు. ఆయన మనసు కనికరపడే మనసు. లాజరు చనిపోయినప్పుడు యేసయ్య ఆ సమాధి దగ్గరకు వచ్చి కన్నీళ్లు విడిచెను అనే మాటలు మనం చూస్తాం. యేసయ్య కన్నీళ్లు విడిచాడట. అసలు కన్నీళ్లు ఎవరికి వస్తాయండి? యేసయ్య కన్నీళ్లు విడిచాడు అని మనం చదువుతున్నాం. కన్నీళ్లు అనేవి అసలు ఎవరికి వస్తాయి అని అంటే, అవి ప్రిలారా కనికర మనస్సు కలిగిన వారికే కదా. కనికరపడే మనస్సు ఎవరికి ఉంటుందో, జాలిపడే మనస్సు ఎవరికి ఉంటుందో వారికే కదా. నిజమే, యేసయ్య పలుమార్లు కనికరపడ్డాడు. ప్రిలారా, అనేకుల మీద ఆయన కనికరపడ్డాడు. ఆయన కనికరపడి అనేకులను బాగు చేశాడు. కనికరపడి అనేకులను తాకాడు. ఆయన కనికరపడి అనేకులను లేవనెత్తాడు. ఆయన కనికరపడి అనేకులను ధైర్యపరిచాడు. అనేకులను కనికరపడి ఆయన ఉద్ధరించాడు, ఆదరించాడు. దేవుని బిడ్డలారా, ఓదార్చిన అనుభవాలు మనం చూస్తాం, స్వస్థపరిచిన అనుభవాలు మనం చూస్తాం. కనుక ఈ రోజున మనమందరము కూడా అర్థం చేసుకోవలసిన విషయం, యేసయ్య మనసు ఏ మనసు అంటే కనికరపడే మనస్సు కలిగిన వాడు. ప్రియులారా, మన బ్రతుకుల్లో కనికరపడే మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితంలో, వారి బ్రతుకుల్లో కూడా అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇదిగో ఈ మనస్సులు మన జీవితంలో కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట గమనిస్తే, ఆయన హృదయ కాఠిన్యము గల వారి విషయమై దుఃఖపడేవాడు. ఇది ఆయన మనస్సు. ఇదిగో ఎవరైతే హృదయ కాఠిన్యము కలిగి ఉన్నారో వారి ఎడల ఆయన దుఃఖపడే దేవుడై ఉన్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. మార్కు సువార్త ఇదిగో 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదివితే, ఇదిగో అక్కడ మనం చూస్తాము, ఇదిగో మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఓచ చెయ్యి గలవాడు దేవుని సమాజ మందిరములోనికి వచ్చాడట. అక్కడ ప్రియులారా, ఆ సమాజ మందిరములోనికి వారు వచ్చినప్పుడు అది ఒక విశ్రాంతి దినమై ఉన్నది. ఆ విశ్రాంతి దినమున ఆయన వాణ్ణి స్వస్థపరుస్తాడా లేదా అని అక్కడున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు.
విశ్రాంతి దినమున ఆయన వారిని స్వస్థపరిస్తే, ఆయన వానిని స్వస్థపరిస్తే ఆయన మీద నేరం మోపాలని, ఆయన మీద నింద మోపాలని, ఆయన మీద ఏదో ఒక ప్రిలారా మాట ఆయన మీద మోపాలని ఇదిగో వారు ఆలోచన చేస్తూ ఉండగా ధర్మాన్ని తప్పాడు, ధర్మాన్ని తప్పాడు, కీడు చేశాడు, దేవుని నియమాన్ని పాటించటం లేదు అని చెప్పి ఆ యేసు మీద నింద వేయటానికి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు యేసయ్య ఆ ఊచ చేయగలిగిన వాడిని బాగు చేశాడు. బాగు చేస్తే ఆ బాగు చేసిన సమయంలో అక్కడ ఉన్నటువంటి వారు తమ జీవితంలో విశ్రాంతి దినమున వీడిని ఎందుకు బాగు చేసేవని యేసయ్యను నానా విధాలుగా మాట్లాడినట్టు మనం చూస్తాం. అయితే ఆయన వారి మనసు ముందుగానే ఎరిగి ఉన్నాడు గనక వారి విషయంలో ఆయన దుఃఖపడినట్టుగా మనం కనబడుతుంది. ఆయన వారి మనసును ముందుగానే ఎరిగి ఉన్నాడు కనుక వారి విషయంలో ఆయన దుఃఖపడ్డాడు అని 5వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. ప్రియులారా, ఆయన వారి హృదయ కాఠిన్యమును చూచి దుఃఖపడ్డాడట. అయితే అయ్యిందిలే, దుఃఖం కలిగితే కలిగింది. వారి హృదయ కాఠిన్యం కలిగిన మనుషులని ఆయన ఒక నిర్ధారణకు వచ్చి వారి విషయంలో దుఃఖపడి ఆ తర్వాత తన చెయ్యి చాచి ఆ వ్యక్తిని బాగు చేసినట్లుగా మనము లేఖనాల్లో చూస్తాం. ఈ రోజున ప్రియులారా, యేసయ్య మనస్సు హృదయ కాఠిన్యము కలిగిన వారి విషయంలో దుఃఖపడే మనస్సు కలిగిన వాడు. జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన దుఃఖపడే మనస్సు నీకు నాకు కూడా అవసరం. ఎందరో హృదయ కాఠిన్యము కలిగిన వారు లోకములో బ్రతుకుతూ ఉన్నారు. హృదయ కాఠిన్యము చేత అనేకులు ప్రియులారా తమ బ్రతుకుల్లో తాము మేలు చేయరు, ఇతరులకు మేలు చేయనివ్వరు. తాము దేవుని బిడ్డలారా ఇవ్వరు, ఇతరులకు ఇవ్వనివ్వరు. వారు సహాయము చెయ్యరు, ఇతరులకు సహాయము చెయ్యనివ్వరు. వారి జీవితంలో వారి బ్రతుకులలో ఇతరుల ఎడల ప్రేమ చూపరు, చూపే వారిని చూస్తే తట్టుకోలేరు. ఇలాంటి అనుభవాలు అనేకులు కలిగి ఉండగా ఇది ఏమని సూచిస్తుంది అంటే ఇది హృదయ కాఠిన్యాన్ని సూచిస్తూ ఉంది. ఈ హృదయ కాఠిన్యము గల వారి విషయములో యేసయ్య దుఃఖపడుతూ ఉన్నాడు. ఈ రోజున అనగా ఆ మనసులు మంచివి కావు. వారిని చూసి మనం కూడా దుఃఖపడే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎందుకు అంటే అలాంటి మనస్సులు వారు కలిగి ఉంటే వారు నశించిపోతారు. అలాంటి మనస్సులు వారు కలిగి ఉంటే నరకానికి పోతారు. అలాంటి మనస్సులు కలిగి ఉంటే దేవుని శిక్షకు పాత్రులు అవుతారు. అలాంటి మనస్సులు కలిగి ఉంటే వారు తమ జీవితంలో నానా విధములైనటువంటి బాధలకు గురి అవుతారు. కనుక ఆ పరిస్థితులన్నిటినీ ఆయన మనస్సునకు తెచ్చుకొని వారి విషయంలో ఆయన దుఃఖపడుతున్నాడు. ఈ రోజున నీకు నాకు ఆ నశించిపోతున్న హృదయ కాఠిన్యము కలిగిన ఎంత చెప్పినా, ఎంత బోధించినా, ఎంత ప్రభువు యొక్క వాక్యాన్ని వెల్లడిపరిచినా దేవుని వాక్యానికి లోబడక హృదయ కాఠిన్యాలతో బ్రతుకుతూ తమ జీవితంలో వారు మేలు చేయక ఇతరులను మేలు చేయనీయక జీవించుచున్నటువంటి వారి విషయంలో నీకు చింత ఉందా? మనకు చింత ఉందా? యేసయ్య మనసు అలాంటి వారిని చూసి చింతపడే మనసు, దుఃఖపడే మనసు. ఈ రోజున అలాంటి మనస్సును కలిగి బ్రతకాలి. ప్రియులారా, జ్ఞాపకం చేస్తున్నాను, చివరిగా ఒక మాట చెప్పిన మాటలు ముగిస్తాను. యేసయ్య మనసు ఎలాంటి మనసు అంటే ఉపకారము చేసే మనసు. యేసయ్య మనసు ఉపకారము చేసే మనసు. దేవుని వాక్యంలో అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనములో ఇలా రాయబడి ఉంది. కొర్నేలీతో పేతురు మాట్లాడుతూ అంటాడు, యేసయ్య జీవితాన్ని సాక్ష్యంగా చెప్తూ ఆయన అంటాడు, ఆయన ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మేలు చేయుచు అనేక విధములుగా దయ్యములు పట్టిన వారిని ప్రియులారా ఆ దయ్యముల నుండి స్వస్థపరుస్తూ ఆయన ఈ లోకములో సంచరించాడు అని రాయబడి ఉంది. మనం అర్థం చేసుకోవాలి, ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడుతున్న వారిని స్వస్థపరుస్తూ ఆయన ఈ లోకములో సంచరించాడట. అంటే ఆయన మనసు ఎలాంటి మనసు అంటే మేలు చేసే మనసు. జ్ఞాపకం చేస్తున్నాను, మేలు చేస్తాడండి. అందుకే వాక్యంలో రాయబడి ఉంది, ఆయన యెహోవా అందరికీ ఉపకారి అని.
ప్రభువు అందరికీ ఉపకారి, దేవుడు అందరికీ ఉపకారి. ఆయన ఎప్పుడు కూడా ఉపకారము చేసేవాడే కానీ ఎప్పుడు కూడా అపకారము చేసేవాడు కాదు. ఎవరికైనా మేలు చేస్తాడు, ఎంతటి వారికైనా మేలు చేస్తాడు, ఎంతటి వారికైనా కృప చూపిస్తాడు, ఎంతటి వారి మీదైనా జాలి చూపిస్తాడు. ఆయన మేలే చేస్తాడు, ఎన్నడూ కీడు చేయడు. జ్ఞాపకం చేస్తున్నాను, మనందరికి తెలుసు బరబ్బా కదా. బరబ్బాను గురించి దేవుని వాక్యంలో అతడు ఒక బందిపోటు దొంగ అని రాయబడి ఉంది. అతడు ఒక బందిపోటు దొంగ. ఆ దొంగ ఇప్పుడు చెరసాల్లో వేయబడ్డాడు. అలాంటి దొంగ యేసయ్య సిలువ వేయబడే సమయంలో ప్రియులారా యేసయ్యతో పాటు నిలబెట్టబడితే అక్కడున్న ప్రజలందరూ కూడా మీకు బరబ్బా కావాలా, యేసు కావాలా అంటే అక్కడ ఆ ప్రజలందరూ మాకు యేసు వద్దు, బరబ్బానే కావాలి అని చెప్పి యేసయ్యను, దేవుని బిడ్డలారా, వారు వ్యతిరేకించి బరబ్బాను కోరుకొనగా యేసయ్య తన జీవితంలో బరబ్బాకు విడుదల కలుగునట్లుగా బరబ్బా విషయములో యేసయ్య మేలు చేశాడు. ఈ రోజున జ్ఞాపకం చేస్తాను, బరబ్బా ఎవడురా? బరబ్బా ఎక్కడి నుండి వచ్చిన వాడురా? వాడు ఒక బందిపోటు దొంగ. వాడికి ఎలా విడుదలిస్తారు? ఇదిగో నాలో ఏ పాపము లేదు, నాకెలా శిక్ష విధిస్తారు? నా జీవితంలో నేను శిక్షకు పాత్రుడిని కాదు, బరబ్బానే శిక్షకు పాత్రుడని ఆనాడు యేసయ్య తన జీవితంలో ఎదురు తిరిగినట్టయితే బరబ్బాకే ఉరి శిక్ష పడేది, బరబ్బాకే సిలువ మరణం కలిగేది. యేసయ్య మరణము పొందవలసిన అవసరం అక్కడ వచ్చేది కాదు. యేసయ్య అక్కడ దేవుని బిడ్డలారా సిలువ మరణానికి ఒప్పుకున్నాడు కనుకే బరబ్బాకు విడుదల కలిగింది. అంటే ఇది మేలే కదా, ఇది ఉపకారమే కదా. ఇది ఆయన జీవితంలో దేవుని బిడ్డలారా బరబ్బాకు చేసినటువంటి అనేక విధాలైనటువంటి మేలే కదా. ఈ రోజున జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, బరబ్బాకు మేలు చేసిన వాడు. అంత మాత్రమే కాదు, సిలువ మీద దొంగ కూడా చెప్తా ఉన్నాడు, ఇది మనకు న్యాయమే, మనము దీనిని అనుభవించవలసిన వారమే, మనము ఈ శిక్షకు పాత్రులమే. కానీ ఆయనలో ఏ నేరము లేదు, ఆయనలో ఏ పాపము లేదు. అలాంటి ప్రభువు ప్రియులారా ఈ రోజున శిక్షకు పాత్రుడవుతున్నాడు. ఇదిగో అని సిలువ మీద కుడివైపున ఉన్న దొంగ తన జీవితంలో తన పాపాన్ని తాను చెప్పుకుంటూ ఉన్నాడు, మనము శిక్షకు పాత్రులమే అని. అలాంటి సమయంలో ఆ పశ్చాత్తాప హృదయం కలిగిన ఆ దొంగ యేసయ్యను అడిగాడు, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగితే ఆ యేసయ్య ప్రియులారా ఆ సిలువ మీద ఉన్నటువంటి ఆ దొంగతో అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ప్రియులారా ఒక బందిపోటు దొంగ తప్పు చేసి, నేరాలు చేసి, అక్రమాలు చేసి, పాపము చేసి అనేకుల కుటుంబాలు కూల్చి తన జీవితంలో ప్రియులారా అనేకులకు నష్టాన్ని కలిగిస్తే అలాంటి వ్యక్తి పశ్చాత్తాపపడినప్పుడు యేసు ఆ వ్యక్తికి మేలు చేస్తున్నాడు. అతని శిక్ష తానే భరిస్తూ ఇదిగో అతనికి మేలు చేస్తూ ఉన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని చెప్తున్నాడు. యేసయ్య మనసు ఎంత గొప్ప మనసు. ఈ మాటలు వింటున్నా నా ప్రియా సంఘమా, యేసయ్య మనసు ఎంత గొప్ప మనసు. ఈ మాటలు వింటున్న ప్రియా దైవ జనాంగమా, ఈ మాటలు వింటున్న నీవు నేను అర్థం చేసుకోవాలి యేసయ్య మనసు ఎలాంటిదో. ఇప్పుడు ఈ యేసయ్య మనసు నీవు నేను కూడా కలిగి ఉంటే మనము యేసులో జీవించగలం. మనము ఈ మనసు కలిగి ఉంటే యేసులో మన జీవితము సజావుగా సాగుతుంది, మన బ్రతుకులకు మేలు కలుగుతుంది. జ్ఞాపకం చేస్తున్నాను, ఇదిగో ఆయన మనసు ఎలాంటిది అంటే ఆయన మనసు పరిత్యాగపు మనసు, ఆయన మనసు పనిలో పట్టింపు కలిగిన మనసు, ఆయన మనసు ప్రార్థించే మనసు, ఆయన మనసు సాత్వికమైన మనసు, ఆయన మనసు కనికరపడే మనసు, ఆయన మనసు హృదయ కాఠిన్యము కలిగిన వారి విషయంలో దుఃఖపడే మనసు, ఆయన మనసు ఉపకారము చేసే మనసు. ఈ మనసు నీకుందా? ఈ మనసు మనం కలిగి ఉన్నామా?
ఈ మనసు కలిగి మనం బ్రతుకుతున్నామా? ఈ మనసు మన జీవితంలో పొందుకున్నామా? ఇలాంటి మనసులు మనలో ఉంటే మనము కూడా యేసులో బ్రతకగలం, యేసులాగా ఉండగలం. అలాంటి జీవితాన్ని జీవించటానికి ఇష్టపడదాం. ఇదిగో ఈ రోజున ఒక దైవజనుడుగా బదలాపూర్ తెలుగు బాప్టిస్ట్ చర్చి వారు, కుర్లా బాప్టిస్ట్ చర్చి వారు ఇదిగో తమ జీవితాలు యేసులో జీవించటానికి నిలుపుకొని వారు యేసు మనసు కలిగిన వారై యేసులాగా మారుదురుగాక అని ఆశిస్తూ, ప్రత్యేకముగా ఈ మాటలు ఈ లైవ్ ద్వారా విన్నటువంటి మనము కూడా యేసయ్య మనసు కలిగి బ్రతకటానికి ఇష్టపడదాం. అట్టి కృప ప్రభు మనకిచ్చునుగాక. ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కండ్లు మూయండి. ప్రార్థన. ప్రేమ స్వరూపివైన తండ్రి, ఇంతవరకు మాతో ఉన్నారు. ఈ కూడికలో, ఈ లైవ్ కార్యక్రమంలో తోడుగా ఉండి నడిపించారు. అందుకు నీకు స్తోత్రం. ప్రత్యేకంగా క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండాలి అని భక్తుడైన అపోస్తుడైన పౌలయ్య ద్వారా మీరు మాకు తెలియచేశారు. ఆ మనసు మేము కలిగి ఉంటే మేము కూడా నీలాగా మారిపోతామని మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలు మా హృదయాల్లో నిలుపుకొని మా జీవితాలు ధన్యముగా మార్చుకునే కృప మీరు మాకు దయచేయండి. ఈ మాటలు విన్న వారందరి జీవితాలలో ఈ వాక్యము ఫలించున్నట్లు కృప చూపండి. వారికి ఉన్న కష్ట నష్టాలు, వారికి ఉన్న బలహీనతలు, వారికి ఉన్న శోధనలు, వారికి ఉన్న ఒడిదుడుకులు, వారికి ఉన్న ప్రతికూలతలు, వారికి ఉన్న ప్రతి విధమైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు అన్ని కొట్టివేయబడునుగాక అని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా మేము చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. ముఖ్యంగా ముంబై పట్టణంలో నానా విధములైనటువంటి కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతూ ఉంది. అనేకులు దాని బారిన పడి వేలాదిగా, లక్షలాదిగా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు మేము చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో నీవే అండ, నీవే ఆదరువు, నీవే ఆశ్రయం, నీవే దుర్గం, నీవే సహాయం. నీవు తప్ప ఎవరున్నారు? మేము నీ మీద ఆనుకొని బ్రతికే కృప మీరు మాకు దయచేయండి. ఈ మాటలు వింటున్న వారందరి జీవితాల్లో శాంతి సమాధానాలు మీరు కలుగు చేయండి. ప్రత్యేకంగా ఈ ముంబై పట్టణం నుండి ఈ లైవ్ కార్యక్రమం జరుగుతూ ఉండగా ఈ కార్యక్రమం అంతటిని మీరే ఆశీర్వాదకరముగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ, ప్రత్యేకముగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సంఘానికి, అక్కడున్న దైవజనులు రమేష్ గారికి, అక్కడున్న ఎగ్జిక్యూటివ్ కమిటీకి, సంఘ సభ్యులందరికీ వారి జీవితాల్లో ఆశీర్వాదాలు మెండుగా దయచేసి, ఏ శోధనలు, ఏ బలహీనతలు, ఏ కష్ట నష్టాలు, ఏ ఒడిదుడుకులు, ఏ ప్రతికూలతలు లేకుండా శాంతి సమాధానాలతో నింపమని సమస్తము నీ చేతులకి అప్పగిస్తూ, ఇంతవరకు నన్ను కూడా నీ సన్నిధిలో వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినదీవులతో నింపమని ప్రార్థిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకును లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు, ముఖ్యంగా లివింగ్ ఇన్ క్రైస్ట్ అను ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బదల్పూర్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ దైవజనులు పాస్టర్ రమేష్ గారికి, ఎగ్జిక్యూటివ్ కమిటీకి, ఈ లైవ్ ద్వారా ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి బిడ్డకును సదా తోడై ఆశీర్వాదాలతో నింపునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రైజ్ లార్డ్. ఈ కార్యక్రమం ఇంతవరకు వీక్షించినందుకు నా హృదయపూర్వకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.